డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మన భారత్ ఆసియా కప్ ట్రోఫీని పాక్ పైన ఆడి 3 సార్లు ఆడి ఫైనల్లో గెలిచింది. కొంతమంది స్పోర్ట్స్ అనలిస్టులు ఏమంటారంటే గెలిచింది కానీ సరిగ్గా ఆడలేదు, అనుకున్నంత బాగా పర్ఫామ్ చేయలేదని కొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఈ టోర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పొలిటికల్ అంటే రాజకీయ రంగు పులుముకుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి ఒక్కసారి మీ అనలైసిస్లో ఏం చెప్తారు? భారతదేశం, పాకిస్తాను ప్రస్తుతానికి బగ్గుమనే స్థితిలో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఏదైతే స్టార్ట్ చేశారో అది ఓన్లీ ఇప్పుడు ఇద్దరి మధ్య సంధి కుదిరింది తప్ప, అంటే తాత్కాలికంగా ఆపేశారు తప్ప యుద్ధం మొత్తం ఆగిపోయిందని చెప్పడం లేదు. ఒకవైపున యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశంతో క్రికెట్ ఆడడం అవసరమా అనేటువంటి కూడా చాలామంది లేవనెత్తినటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఆ దేశంతో మనం మోరారుగా పోరాటం చేస్తున్నాం. ఆ దేశానికి వెళ్ళే నీళ్లను మనం ఆపేశాం. ఆ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఆటంకవాదులు ఉన్నారో వాళ్ళందరినీ మనం లేపేశాం. 100 మందికి పైగా లేపేశాం. మనం లేపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళు అక్కడ బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు కట్టించిస్తున్నారు వాళ్ళకి. అంటే ఏంటి, ఆటంకవాదుల్ని మళ్ళీ ప్రోత్సహించడానికి తయారైపోతున్నారు. భారతదేశం మీద పురిగొల్పడానికి తయారవుతున్నారు. మన దేశ వినాశనం కోసం ఆలోచించేటువంటి శత్రువుల్ని మన పక్కలో బలంగా ఉండేటువంటి వాళ్ళు, మన మీద ఏ క్షణంలో అయినా దాడి చేయాలని కోరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని వద్దనుకొని మనం దూరం పెట్టిన వాళ్ళని వాళ్ళతో ఆడి మనం నెగ్గడమా ఓటమా తర్వాత సంగతి, ఆడడం అవసరమా అనేది ఒక పెద్ద ప్రశ్న బయట అంతర్గతంగా నడుస్తుంది. ఇంకా ప్రతిపక్షాలు దీని మీద చాలా ఎక్కువగా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకు ఆడాలి అనేటువంటి పరిస్థితి. సరే, ఆడాయి. ఆడిన తర్వాత ఎంతవరకు బాగా ఆడారు అనుకుంటే మామూలుగా అయితే గెలిచారు, కానీ ఇంతకన్నా కూడా చాలా ఎక్కువగా గెలవగలిగే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయి అనేది చాలామంది యొక్క ఆలోచన. ఎందుకంటే ఇంకా ఎక్కువగా పాకిస్తాన్ జట్టు ఇప్పుడు అంత కొంత బలంగా లేదు, బట్ ఈ భారతదేశం జట్టు ఇప్పుడు చాలా బలంగా ఉంది. ఇంత బలంగా ఉన్న దేశం, బలహీనమైన దేశాన్ని ఇంకా చాలా ఎక్కువగా మనం నెగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఏమవుతుందంటే పాకిస్తాన్తో అనేసరికల్లా ఒక రకంగా ఏమవుతుంది, టెన్షన్ బాగా పెరిగిపోతుంది, బాగా ప్రెషర్ ఉంటుంది, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. వేరే దేశాలతో ఇలా ఉండదు, హాయిగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓడిపోతే మన దేశంలో ఏమవుతుందో మన పరిస్థితి, మనల్ని ఎంత అసహ్యంగా చూస్తారో ఇద్దరికీ ఉంటుంది ఆ పరిస్థితి. పాకిస్తాన్లో ఉండే ఆటగాడికి అదే పరిస్థితి ఉంటుంది, ఇండియన్ ఆటగాడికి అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక ప్రెషర్లో ఆడతారు ఇద్దరు. ఆ పెద్ద బరువు అది, ఆ బరువుతో ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆట మొత్తాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉండవు. డెఫినెట్గా ఎక్కడో ఆట లోపల తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే కొంతమంది యొక్క ఆలోచన ఏమిటంటే మనం ఆడాల్సినంత గొప్పగా ఆడలేదు అని ఒక రకమైనటువంటి మన కామెంట్ చేసేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు ఉన్న దాంట్లో బాగా ఆడారు, వాళ్ళు 3 సార్లు ఓడగొట్టడం మామూలు విషయం కాదు కదా. ఒక్కసారి కాదు, 3 సార్లు ఓడగొట్టారు. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాడైనా, పరువు ప్రతిష్ఠ ఉండేవాడైనా భారతదేశంతో మళ్ళీ ఒకసారి ఆడటానికి కూడా ప్రయత్నం చేయడు అనేటువంటి పరిస్థితి అంటారు. కానీ ఇది చాలా ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. ఎన్నోసార్లు పాకిస్తాన్ని ఓడగొట్టడం జరిగింది. పాకిస్తాన్ కూడా 1-2 సార్లు మనల్ని కొన్నిసార్లు ఓడించడం జరిగింది. కానీ ఎక్కువ మ్యాక్సిమం పర్సెంటేజ్ మనమే వాళ్ళని ఓటమి పాలు చేశాం. ఈ ఏషియా క్రికెట్ దాంట్లో ఏం జరిగిందంటే, సరే మొదటిది మన వాళ్ళు చేసిన పని, ఫస్ట్ టైం గెలిచినప్పుడు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మనం వచ్చేసాం. జనరల్గా ఏంటంటే టీంకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక ఆట అంతా అయిపోయాక ఎవరితో మనం ఆడారో వాళ్ళు ఓడినా గెలిచినా అవతల వాడు షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వెళ్తారు. అది ఖచ్చితమైన మర్యాద. మొత్తం టోటల్గా క్రికెట్ చరిత్రలో ఎక్కడైనా సరే ఆ మర్యాద ఉంటుంది. కానీ ఆ మర్యాద పాటించకుండా భారతీయులు వచ్చేసి మనం ఇండియన్ క్రికెట్ జట్టు బయటకు వచ్చింది. అంటే ఎందుకు అంటే నిరసన తెలిపాము అని. ఆడాల్సినంతసేపు ఆడావు కదా, ఆడాల్సినంతసేపు ఆడావు, ఇప్పుడు నిరసన చెప్పావు, సరే అయిపోయింది ఒక నిరసన. దానికి కూడా చాలా మంది, ఎందుకంటే క్రికెట్ ఆడకుండా ఉంటే బాధపడే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. క్రికెట్ ఆట ఆడాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే క్రికెట్ మీద ఉన్న అభిమానం కాబట్టి. అందులో పాకిస్తాన్తో ఆడితే చూడాలనే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. అయితే ఈ మధ్య ఏమైందంటే మోడీ మనం మన భారతదేశానికి మాత్రం ప్రోత్సహించాలి, ఇతర దేశాలని మనం దూరం పెట్టాలి, ఇతర దేశాలకు సంబంధించిన వస్తువులు కానీ ఇతర దేశ సర్వీసులు కానీ ఇతర దేశాలని మనం ప్రోత్సహించకూడదని చెప్పిన తర్వాత ఒక రకంగా ఏం చేశారంటే ఫస్ట్ టైం జరిగేటువంటి ఆటకి టికెట్లు కొనుక్కోవడానికి కూడా ఎవరు ముందుకు రాలి. చాలామంది దాన్ని చాలా వరకు టికెట్ల కొనకుండానే ఉండిపోయారు. చాలా భాగం స్టేడియం ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి, ఒక రకంగా దూరం పెట్టే ప్రయత్నం చేశారు.
కానీ పాకిస్తాన్ మీద బ్రహ్మాండంగా క్రికెట్ గెలిచేసరికల్లా రెండోసారి బాగానే కొనుక్కున్నారు టికెట్లు, మూడోసారికి అంతకన్నా ఎక్కువ కొన్నారు ఫైనల్స్ కాబట్టి బాగా కొన్నారు. ఏదేమైనా క్రికెట్కి మనకు ఉండేటువంటి అనుబంధం అట్లా ఉంది కాబట్టి ఈ లెక్క జరిగింది. సరే చివరికి పాకిస్తాన్ మరి అక్కడ ఎవరైతే మంత్రి ఉన్నాడో అతను ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో అతనే ముఖ్యమైన పాత్ర వహించాడు. ట్రోఫీ ఇచ్చేటుంటే అతనే. ఎస్. ట్రోఫీ తీసుకోవాలా అక్కర్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. మేము ట్రోఫీ తీసుకోం అని బైకాట్ చేసి మన వాళ్ళు వచ్చేసారు. అంటే ఎలాగైనా ఆ ట్రోఫీని ఏం చేస్తారంటే తీసుకోకపోతే చివరికి దాన్ని మనకు చేరుస్తారు, భారతదేశాన్ని చేరుస్తారు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే పాకిస్తాను మంత్రి మొహసిన్ నఖ్వీ ఏమవుతున్నారో ఆయన పట్టుకుపోయినాడు, దాన్ని ట్రోఫీని తనతో పాటు పట్టుకుపోయినాడు. పట్టుకుపోయినంత మాత్రం ఏం కాదనుకుంటే రేపు పొద్దున ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు తప్పని తెప్పిస్తుంది, తెప్పించి దాన్ని మళ్ళీ తిరిగి మన భారతదేశానికి పంపిస్తుంది. అంటే ఎక్కడ జరిగేది ఇది, ఇలాంటి విషయాలు ఇక్కడ జరిగాయి. సరే ఏది ఏమైనప్పటికీ ఈ ఆట లోపల 3 ఆటలు మన వాళ్ళు గెలవడం, మనం ఏషియా కప్ రికార్డు సాధించడం ఒక రకంగా హర్షించదగ్గ విషయమైనా, ఇంకొక రకంగా పాకిస్తాన్తో ఆడడమే అసలు వాళ్ళతో దూరంగా ఉండాలని కోరుకున్నప్పుడు, వాళ్ళతో మనకు సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలని కోరుకున్నప్పుడు మళ్ళీ ఒక రకంగా సంబంధాలు ఏర్పరచుకున్నట్టుగానే అవుతుంది కదా అన్నది కొంతమంది వాదన. ఈ వాదనల మధ్యలోనే ఇది జరిగింది. ఈ వాదనల మధ్యలోనే మనం కొన్నిటిని ప్రతిఘటించాం, కొన్ని రకాలుగా వాళ్ళని మనం తృణీకరించాం. ఆ తృణీకరించడం ద్వారా వాళ్ళని మనం అసహించుకున్నట్టుగా ప్రపంచానికి అర్థమయ్యేటట్టుగా చేయగలిగాం అన్న సాటిస్ఫాక్షన్ కూడా కొంతమంది పొందారు. ఏది ఏమైనప్పటికీ ఇది సంఘర్షణలకు దారితీసే వ్యవహారం. భారతదేశం స్ట్రిక్ట్గా మేము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో సంబంధం పెట్టుకోము అని అనుకున్నప్పుడు ఏ ఒక్క విషయంలో కూడా పెట్టుకోకుండా ఉండడమే మంచిది, సరి అయినది అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. భవిష్యత్తులో బహుశా అలాంటి నిర్ణయం తీసుకుంటారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.